నీట్ 2025 ఫలితాల్లో రెజోనెన్స్ మరోసారి దేశవ్యాప్తంగా రికార్డు సృష్టించింది. నీట్ ఫలితాల్లో రెజోనెన్స్ హైదరాబాద్ మరోసారి తన విద్యా ప్రతిభ రుజువు చేసుకుందని రెజోనెన్స్ విద్యాసంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. తమ విద్యార్థులు దేశవ్యాప్తంగా అత్యుత్తమ ర్యాంకులు సాధించి భారత వైద్యరంగ భవిష్యత్తులో తమ స్థానం గుర్తింపజేశారని తెలిపారు. రెజోనెన్స్ నుంచి హరిణి శ్రీరామ్ నీట్ 2025లో ఆల్ ఇండియా 72వ ర్యాంకు సాధించారన్నారు. దీంతో పాటు 1000 లోపు 5 ర్యాంకులు సాధించారని చెప్పారు. హరిణితో పాటు మరెన్నో టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఎయిమ్స్, జేఐపీఎంఈఆర్, వివిధ రాష్ట్రాల ప్రముఖ వైద్య కళాశాలలో ప్రవేశానికి అర్హత సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిరంతర శ్రమ, పట్టుదల ఉంటే ఫలితాలు సాధించడం సాధ్యమన్నారు. అందుకు ఉదాహరణ తమ విద్యార్థులని రెజోనెన్స్ విద్యాసంస్థల డైరెక్టర్ పూర్ణచంద్రరావు తెలిపారు. రిజల్ట్స్ రావడం జరిగింది. జాతీయ స్థాయిలో వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఎగ్జామ్ గా ఉన్నటువంటి నీట్ ఎగ్జామ్ రిజల్ట్స్ 2025 నీట్ రిజల్ట్స్ ఈ రోజు రావడం అండ్ దేశవ్యాప్తంగా కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ క్యూరియాసిటీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా ఉందంటే అది నీట్ ఎగ్జామ్. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం మోడరేట్ గా పేపర్ రావడం జరుగుతుంది. అలాంటిది నీట్ 2025 అనేది ఆల్ టైమ్ రికార్డ్ లాగా ఇప్పటి వరకు నీట్ చరిత్రలో ఎప్పుడూ లేనంత టఫ్ పేపర్ 2025కి ఇవ్వడం, సడన్ గా ఇప్పటి వరకు 720 అవుట్ ఆఫ్ 720 లాంటి మార్క్స్ ఎక్కువగా రావడం చూసినటువంటి లాస్ట్ 4-5 రిజల్ట్స్ తర్వాత ఈ ఇయర్ టఫ్ పేపర్ రావడంతో చాలా క్యూరియాసిటీ ఉండే ఈ రోజు రిజల్ట్స్ రావడం. దీంట్లో దేశవ్యాప్తంగా కూడా చాలా మంది విద్యార్థులు బాగా పర్ఫామ్ చేయడం, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది విద్యార్థులు మంచిగా పర్ఫామ్ చేయడం అనేటటువంటి చాలా హ్యాపీగా ఉంది. రెజొనెన్స్ లో కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా అన్ని బ్రాంచ్ల నుంచి కూడా విద్యార్థులు మంచిగా పర్ఫామ్ చేయడం జరిగింది. టాప్ 500 లో మా స్టూడెంట్స్ 5 మెంబర్స్ ఉండడం, ఆల్ ఇండియా లెవెల్లో 72 బెస్ట్ ర్యాంక్ గా రెజొనెన్స్ స్టూడెంట్ కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది.